కనుక మరణానికి దారితీసే శక్తి ఈ యొక్క మిడతలకు ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను అనగా ఈ మిడతలు ఎంత గట్టిగా లేక శక్తిగా ఉంటాయో వీటిని సూచిస్తూ ఉన్నాయి. 7వది, వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునటి విస్తారమైన గుర్రముల ధ్వని వలె ఉండెను అనగా ఈ మిడతలు హాని చేయడానికి ఎంత వేగంగా అవి పరిగెడతాయో అది జ్ఞాపకం చేస్తూ ఉంది. 8వది, తేళ్ల తోకల వంటి తోకలను కుండ్లను వాటికి ఉండెను. అవి మనుషులకు హాని చేయుటకు ఇది సూచిస్తూ ఉంది. పిల్లరా, ఈ సత్యాలు మనం అర్థం చేసుకోవాలి. ఆ శ్రమల కాలంలో ఎటువంటి దుస్థితి రక్షింపబడకుండా ఉన్న మనుషులకు రాబోతుందో గ్రహించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను.